ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామలా ప్యారమ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి మా హోమ్ టూర్ చేస్తున్నాను. ఇది మా సొంత ఇల్లు ఏం కాదు, రెంట్దేను. చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసరికి ఇలా సేఫ్టీ కోసం అని చెప్పి ఇనప గేట్ పెట్టున్నారు. ఈ డబ్బా వచ్చేసరికి పాల ప్యాకెట్ వేసుకోవడానికి ఇలా కట్టుకున్నాము. అట్లేనా లోపలి కదా, లోపలి గేట్ తర్వాత డోర్ ఉంటుంది. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ కూర్చోడానికి ఎవరైనా వచ్చినా కానీ మేము టీవీ చూసేటప్పుడు అలా కూర్చోడానికి ఒక మంచం వేసుకున్నాము. చూడండి, మాకు వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. పెద్ద విండో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి. మాకు వెంటిలేషన్ కానివ్వండి, గాలి కానివ్వండి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఫ్యాన్ ఏం అవసరం ఉండదు. మాకు వచ్చేసి ఈ గాలే సరిపోతుంది, చల్లగా గాలి వస్తుంది. హాల్లో ఒక సెల్ఫ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి డెకరేషన్ కానీ కింద అయితే ఏం పెట్టను, బాబు ఉన్నాడు కదా అన్ని పడేస్తాడేమని చెప్పేసి ఏం పెట్టను. ఓన్లీ వాడికి సంబంధించిన లోషన్ కానీ పౌడర్ కానీ ఇక్కడే పెట్టేసుకుంటాను. ఇవైతే కింద పడ్డా కానీ వాడికి దెబ్బ తగలదు కదా, అందుకని ఇవి పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బుట్ట చూసారు కదా, ఆల్రెడీ నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీకు మరలా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కిడ్నీ బ్యాంక్ వచ్చేసరికి రీసెంట్గా కొన్నాం మా బాబుకి వచ్చేసి. ఎవరేమైనా డబ్బులు ఇచ్చినా కానీ తనకనే ఉంటుంది కదా అని చెప్పేసి దీంట్లో వేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్ అప్పుడు కొనుక్కున్నాను మా ఊరి దగ్గర. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా అమ్మ జయాంష్కి గిఫ్ట్గా ఇచ్చింది బర్త్డేకి. ఇది ఆల్రెడీ నేను పెళ్ళిన కొత్తలో చేసి పెట్టుకున్నాను. నాకు ఇవి చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్, అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను క్రాఫ్ట్ వర్క్ అనేవి. ఇవి వచ్చేసరికి మాకు పెళ్ళి గిఫ్ట్గా వచ్చాయి ఈ రెండు. నెక్స్ట్ ఇది వినాయకుని బొమ్మ వచ్చేసరికి వేరే ఆంటీ గిఫ్ట్గా ఇచ్చింది మాకు. ఇవి రెండు వచ్చేసరికి సర్నా స్టోర్స్లో తీసుకున్నాము. ఈ తాజ్మహల్ మా వారు ఫిబ్రవరి 14th ఇచ్చారు నాకు. ఇవి కూడా మా పెళ్ళి గిఫ్ట్గానే వచ్చాయి ఈ రెండు కూడా. ఇవి వచ్చేసరికి ఫ్లవర్స్ ఉన్నాయి కదా 2 sides, అవి మా బాబు బర్త్డే అప్పుడు కేక్ దగ్గర డెకరేషన్కి ఉంటాయి కదా అని చెప్పేసి ఇవి రెండు తీసుకున్నాను. బాగున్నాయి డెకరేషన్ కూడా, ఇవి చాలా బాగా వచ్చాయి. ఈ నెమలిది ఉంది కదా, ఈ క్రాఫ్ట్ కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడనట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, ఇంటికి ఎంట్రన్స్లో ఆపోజిట్లో ఏదైనా విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అక్కడ, అది కూడా మాకు పెళ్ళి గిఫ్ట్గానే వచ్చింది. అది అక్కడ పెట్టాను, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది హాల్లో అని చెప్పేసి అక్కడ పెట్టాను. యాక్చువల్లీ వినాయకుడి విగ్రహం ఉంటే మంచిది అంటారు, కాకపోతే ఇక్కడ ఉండింది కదా అని చెప్పేసి పైన అది పెట్టేసుకున్నాను. ఇటు సైడ్కి వచ్చేసినట్లయితే ఇది నేను మా వారికి గిఫ్ట్ ఇచ్చాను. మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చాను మా బాబు, నేను మా వారి ముగ్గురిది పిక్ తీసుకొని అమెజాన్లో ఆర్డర్ చేయించుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫోటో ఫ్రేమ్ వచ్చేసరికి మా బాబుది. ఇటు సైడ్ బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసరికి ఫస్ట్ డే తీసింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెకండ్ డే తీసిన ఫోటో, రెండు కలిపి పెట్టించేసుకున్నాను. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని వెళ్ళేటప్పుడు టక్కని తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి కీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఉయ్యాల మా బాబుకని నేను మా నాన్న తాడు వేయించాను. నాకు పాత చీర ఉంటుంది కదా, అంటే మరీ పాతది కాదు, ఆ చీరతో ఇలా వేయించుకొని తీసుకొచ్చుకున్నాను. ఉయ్యాల్లో వేస్తే త్వరగా నిద్రపోతాడు, అందుకని చెప్పేసి మా కట్టుకోవడానికి వీలుగా ఉంది అని చెప్పి ఇంటికాంచి తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఈ రెండు చీరలు వచ్చేసరికి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి ఉంటాయి కదా అని చెప్పేసి హాల్లోనే ఉంచుతాను. ఈ పక్క హాల్ అనేది ఎంటీగా ఉందని చెప్పేసి ఇది ఒకటి చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది కూడా వీడియో అప్లోడ్ చేశాను, మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇట్లా ఇది వచ్చినట్లయితే చూడండి, ఇది వచ్చేసరికి ఇంతకుముందు వైర్లు ఉన్నాయి అన్నీ ఇక్కడ మేము స్టూల్ మీద పెట్టుకొని ఉంచుకునే వాళ్ళము. బాబు అనేది కరెంటు వైర్లు కదా పట్టుకొని లాగుతున్నాడు, అందుకని చెప్పి సేఫ్టీ కాదని ఇది తెప్పించుకున్నాము అమెజాన్లో నుంచి. నెక్స్ట్ ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి కూడా అందుతున్నాయి మా బాబుకి, అందుకని చెప్పేసి ఇక్కడ ఒకటే ఉంచుకొని కొంచెం ఇట్లా పైకి పెట్టేసుకొని ఇక్కడ ఇంకోటి పెట్టించుకున్నాము. ఇక్కడ ఎంటీగా ఉందని చెప్పేసి మనం క్రాఫ్ట్ చేశాను, అది ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకెవరికైనా కావాలంటే ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంఐ టీవీ, ఇది 43 inches. ఇది మేము పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము. టీవీ అనేది టైం పాస్ ఉండాలి కదా అని చెప్పేసి టీవీ తీసుకున్నాము.
టీవీ లేకపోతే ఈ రోజుల్లో ఎవరికి ఏం గడవదు కదా. నేనైతే సీరియల్స్ ఎక్కువ చూస్తాను, అందుకే టీవీ కన్ఫామ్గా కావాలని చెప్పి ఫస్ట్ డే తీసుకున్నాము. ఈ క్రాఫ్ట్ వచ్చేసరికి పెళ్ళైన కొత్తలోనే చేశాను నేను. ఎంటీగా ఉన్నాయి కదా, సేల్ ఆల్రెడీ కొట్టే ఉన్నారు, అందుకని చెప్పేసి ఇవి చేసి పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ మీకు ఎవరికైనా కావాలంటే చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి, ఇలా హాల్లో ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ఆపోజిట్లో ఒక గోడ ఉంటుంది. ఇది ఎంటీగా ఉంది కదా అని చెప్పేసి అసలు యాక్చువల్లీ ఇక్కడ మా బాబు ఫోటో పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ చీర కొట్టించుకున్నాము. కానీ ఆ చీరకి ఫోటో సెట్ అవ్వలేదు, అందుకని చెప్పి క్రాఫ్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ క్రాఫ్ట్ వీడియో మీకు కూడా అప్లోడ్ చేస్తాను. మాస్టర్ బెడ్ చూపిస్తానండి. చూడండి, ఒక మంచం తీసుకున్నాము. ఇది వచ్చేసరికి 6x6.2 మంచం వచ్చేసరికి. ఇది బెడ్ వచ్చేసరికి మేము 6x6 తీసుకున్నాము. ఫస్ట్ బెడ్ తీసుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాక మంచం తీసుకున్నాము. అందుకని చెప్పేసి ఇక్కడ మాకు కొంచెం ఎంటీ ప్లేస్ మిగిలింది, ఇందులో బెడ్షీట్స్ పెట్టేసుకుంటాను. ఏంటన్నా ఎక్కుతువా? నాకు టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం, అందుకని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు తీసుకొచ్చి ఇచ్చారు టెడ్డీ బేర్ వచ్చేసరికి. ఈ ఫోటో వచ్చేసరికి మా బాబుది ఫస్ట్ బర్త్డే అప్పుడు తీయించుకున్నాము. అది ఫ్రేమ్గా అట్టించుకొని ఇట్లా బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను. అది మీరు అట్లా వాళ్ళు చూసినట్లయితే ఇవి ఉంటాయి కదా బేబీస్ స్టిక్కర్స్, అవి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు తీసుకొచ్చి అంటించారు. కొంచెం నమ్మకంగా ఏదో చూస్తే పిల్లలు బాగుపడతారు అందంగా అని చెప్పేసి అందుకని తీసుకొచ్చి అంటించారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా వెంటిలేషన్ మాకు బాగుంటుంది, గాలి కూడా బాగా వస్తుంది. ఇక్కడ 2 విండోస్ ఇచ్చారు. చూడండి, ఈ చైర్ వచ్చేసరికి మా వారు వర్క్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నారు. కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నారు. మేము ఏసీ వచ్చేసరికి ఇది కూడా బయట షాప్లోనే తీసుకున్నాము, LG 1.5 టన్ ఇది వచ్చేసరికి. నెక్స్ట్ ఇటు వచ్చినట్లయితే ఇక్కడ నా ఏమన్నా కానీ గాజులు అవన్నీ బాక్స్లో పెట్టేసుకుంటాను. ఏమన్నా మనకి అంత అవసరం లేని ఇట్లా బెడ్రూమ్లో పెట్టేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి మా బాబు షూ, మా వారి షూ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాము. బయట ఉంటే వర్షంలో తడిచిపోతాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటాము. కింద వచ్చేసరికి ఏం లేదు, ఇది వచ్చేసరికి దోమలది నెట్టు. నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తారండి, గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి దీనికి ఆపోజిట్లో ఉంటుంది మాకు. హాల్ నుంచి రాగానే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు, ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు, ఇక్కడ బ్రష్ చేసుకోవడానికి ఏవైనా కానీ యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎంట్రన్స్ రాగానే ఇలా ఇచ్చిన బట్టలన్నీ ఇక్కడ వేసేసుకుంటాము. ఫ్రిడ్జ్ ఇంతకుముందు హాల్లో ఉండేది, మా బాబుకి ఆడుకోవడానికి స్పేసియస్గా ఉంటుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్ అనేది బెడ్రూమ్లోకి మార్చేసుకున్నాము. ఫ్రిడ్జ్లో అంతగా ఏమి ఉండవు, మేము ఎప్పటికప్పుడే తీసుకొచ్చుకుంటాము. ఈ హ్యాంగర్ వచ్చేసరికి ఏం పెట్టుకోను నేను, అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అనేవి పెట్టుకుంటా ఉంటాను. బెల్ట్ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మా పూజ గది నేను ఇది గెస్ట్ బెడ్రూమ్లో అరేంజ్ చేసుకున్నాను. ఇలా ఉంటుంది మా పూజ గది అనేది. ఇది సాయిబాబా విగ్రహం వచ్చేసి నేను శర్మణ స్టోర్స్లో తీసుకున్నాను. ఈ వినాయకుని విగ్రహం వచ్చేసి మాకు పెళ్లి గిఫ్ట్గా వచ్చింది. ఈ 3 పటాలు వచ్చేసరికి మా అత్తయ్య గారు ఇచ్చారు నాకు. ఇది కూడా కుంకుమ భరణి కదా, ఇది కూడా పెళ్లి గిఫ్ట్గానే వచ్చింది. ఈ బండి వచ్చేసరికి టెంకాయ కొట్టుకోవడానికి ఉంటుంది కదా, ఇది నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడు ప్రసాదం లాగా ఇక్కడే ఉంచుతాను. ఇవి వచ్చేసరికి హారతి ఇచ్చుకోవడానికి, ఇది దీపం వెలిగించుకోను. ఇవి వచ్చేసరికి కడ్డీలు పెట్టుకోవడానికి, కుంకుమ అనేది ఎప్పుడు ఇలాగే ఉంచుతాను నేను వచ్చేసి. ఇవన్నీ వచ్చేసరికి ఇటు సైడ్లో అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడ కబోర్డ్స్ ఏం లేవు కదా, అందుకని చెప్పి పక్కన అరేంజ్ చేసుకుంటాను ఇవి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి పైన ఏవైనా కానీ అన్నోన్ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఐరన్ బాక్స్ వచ్చేసరికి ఐరన్ చేశాక బాబున్నాడు పట్టుకుంటాడని చెప్పేసి పైన పెట్టేసుకుంటాను. ఏవైనా ఎక్స్ట్రా ఉన్న బాక్సులు అవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను. ఆ పైన వచ్చేసరికి ఏమి పనికిరాని ఉంటాయి కదా బట్టలు, అవి ఊర్లో వాళ్ళకి తీసుకెళ్తాము. ఇవి వచ్చేసరికి మందు కొట్టుకోవడానికి కానివ్వండి, ఏదైనా కలుపులు అట్లా తీసుకోవడానికి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు రైతులు వచ్చేసి, అవి తీసుకెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇంటికి.
ఇక్కడ కింద వచ్చేసరికి బెడ్షీట్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి వచ్చేసరికి ఇక్కడ అరేంజ్ చేసేసుకుంటాను. బ్యాగ్స్ కానివ్వండి అవన్నీ ఇక్కడే ఉంటాయి. కింద ఏముండవు, జస్ట్ సాప అక్కడ బియ్యం పెట్టుకుంటాను. ప్రస్తుతం బియ్యం అయిపోయాయి, కింద ఇంకేముండవు. అంటే నెక్స్ట్ వచ్చేసరికి మాకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇటు సైడ్ కూడా ఒక విండో వచ్చింది. ఇటు సైడ్ విండో వచ్చేసరికి ఒక వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మాకు పక్కన వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్, వెంటిలేషన్ కానివ్వండి నైట్ అయితే గాలి చల్లగా బాగా వస్తుంది. చూడండి ఇటు సైడ్ కూడా విండోస్ అనేవి పెద్దగా ఇచ్చారు. ఏసీ ఫిక్స్ చేసుకోవడానికి. ప్రస్తుతానికి ఇది గెస్ట్ బెడ్రూమ్ కదా, అందుకని చెప్పి ఇక్కడ మేము ఏసీ ఏం పెట్టుకోలేదు. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మేము బీరువా కూడా గెస్ట్ బెడ్రూమ్లోనే పెట్టుకున్నాము. ఇది వచ్చేసరికి మేము ఐశ్వర్య స్టోర్స్లో తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మాకు 6,000 పడింది. విత్ అద్దం కూడా తీసుకున్నాను. మా దగ్గర ఏమి డ్రెస్సింగ్ టేబుల్ అలా ఏం లేదు కదా అని చెప్పేసి అద్దం కూడా ఉండేలా చూసుకొని తీసుకున్నాము. నేను బీరువా వచ్చేసరికి ఇలా సర్దుకున్నాను. కింద 2 ర్యాకుల్లో మా వారి ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి నా డైలీ వేర్లీ డ్రెస్సెస్ ఉంటాయి. ఇవన్నీ మా బాబుయి. ఇక్కడ వచ్చేసరికి నా కొత్తవి డ్రెస్సులు ఉంటాయి. శారీస్ అవన్నీ సపరేట్గా పెట్టేసుకుంటాను ట్రాలీలో వచ్చేసి. చూడండి ఈ అద్దానికి వచ్చేసరికి ఒక స్వీట్ మెమరీ ఉంది మాకు వచ్చేసి. మా బాబు అద్దాన్ని చూసుకుంటూ తన అందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటాడు తనకి తానే తీసుకొని. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ కూడా బాల్కనీ వచ్చింది మాకు వచ్చేసి. చూడండి బాల్కనీలో వచ్చేసరికి నేను బాబుకి అన్నం పెట్టడం కానీ, ఈవినింగ్ టైంలో ఆడిపించుకోవడానికి కానివ్వండి, నేను మా వారు వచ్చేసరికి మా వారికి హాలిడేస్ టైంలో వచ్చేసరికి ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి ఇక్కడ నుంచి చూసినా కానీ గ్రైండర్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ కానీ చూసినట్లయితే. చూడండి ఇలా గ్రిల్స్ కూడా పెట్టున్నారు. మా బాబు ఇక్కడ ఆడుకుంటున్నా కానీ ఇలా తొంగి చూసినా కానీ పడతాడనే భయం ఏమి ఉండదు మాకు వచ్చేసి. అందుకని ఫ్రీగా ఆడుకొని ఇస్తూ ఉంటాము. చూడండి ఇట్లా మాకు ఈ బిల్డింగ్ తర్వాతే మెయిన్ రోడ్ ఉంటుంది. అన్నీ అక్కడే మాకు అన్ని దగ్గరలోనే దొరుకుతూ ఉంటాయి. ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంటికి వచ్చేసరికి. చూడండి ఇలా చూస్తున్నా కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. చూస్తుంటే టైం పాస్ బాగా అవుతుంది. చూడండి ఇంటికి వచ్చేసరికి 2 బాల్కనీస్ ఉన్నాయి. ఇది ఒక బాల్కనీ, నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్కి అటాచ్డ్గా ఒక బాల్కనీ ఇచ్చారు. అది చూపిస్తా పదండి. వచ్చేసరికి కిచెన్ చూపిస్తానండి. కిచెన్ అనేది ఆల్మోస్ట్ మీరు అందరు చూసే ఉంటారు. నేను వంట చేసేటప్పుడు ఆ వీడియోలో వచ్చేసరికి ఆల్మోస్ట్ కిచెన్ అంతా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఆయిల్ పోస్తున్నాయి క్యాను. నేను స్టీల్లే తీసుకున్నాను, ప్లాస్టిక్ తీసుకోలేదు. ప్లాస్టిక్ తీసుకున్నట్లయితే వేడి ఆయిల్ పోసినప్పుడు కాలిపోతుంది కదా, అందుకని చెప్పి స్టీల్లే తీసుకున్నాను. ఈ కింద వచ్చేసరికి ఇలా స్వీట్ బాక్స్ అండి. ఇది ఆయిల్ అనేది కింద పోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ ఆయిల్ క్యాన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ పొయ్యి. ఇది కూడా మేము సర్నా స్టోర్స్లోనే తీసుకున్నాము, ఫ్యామిలీ పెట్టేటప్పుడు తీసుకున్నాము. ఇది వచ్చేసరికి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాక్స్లో వచ్చేసరికి సాల్ట్ పెట్టుకుంటాను. ఇది కల్లుప్పు. ఇది మా బాబుది వాటర్ బాటిల్స్ కానివ్వండి, పాల బాటిల్స్ కానివ్వండి అవి కడుక్కోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి సాల్ట్ దీంట్లో పోసి పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి రాక్ సాల్ట్. ఇది అన్నంలోకి కూరల్లోకి వేసుకోవడానికి పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి కాఫీ పౌడరు. మా వారు రోజు ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతారు కదా, అందులోకి వచ్చేసరికి హనీ. ఇది మా బాబుకి వచ్చేసరికి నెయ్యి అండి, మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాము. అన్నీ ఇలా అందుబాటులో ఉంటాయి కదా అని చెప్పేసి ఈ విండోలో పెట్టేసుకున్నాను. ఇవి వచ్చరికి డస్ట్బిన్ కవర్స్ అవి వచ్చరికి విండోలోనే పెట్టేసుకున్నాను. చూడండి ఈ విండో వచ్చింది కదా, ఇది మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు ఈ విండో తీసేసుకుంటాను. ఎండ అనేది బాగా వస్తూ ఉంటుంది, డే విటమిన్ అనేది ఫ్రీగా వస్తుంది మార్నింగ్ టైంలో వచ్చేసి. పైన ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి నాన్న ఇటు అట్లేమ్మా, అట్లే నాన్న. చూడండి పక్క రైస్ కుక్కర్ పెట్టేసుకుంటాను, అడ్డుగా లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా కార్నర్లో పెట్టేసుకున్నాను. ఇది కూడా పెళ్ళికి వచ్చిన గిఫ్టేను. ఇది మా అత్తయ్య తీసుకొచ్చారు నాకు, మా మేనత్త. నెక్స్ట్ వచ్చేసరికి సింక్ ఇక్కడ ఇచ్చారు. సింక్ కూడా చాలా పెద్దగానే ఉంది, అంత కూడా చాలా ఎక్కువ పడతాయి, బాగుంటుంది, కన్వీనియంట్. ఇది వచ్చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో
చాకులు కానివ్వండి, పీల్ తీసుకునేది, సిజర్, లైటర్ అన్ని దీనిలో పెట్టేసుకుంటాను. ఇది వచ్చరికి మా బాబుది చాక్లెట్స్ తెచ్చాము దీంట్లో. ఇది బాగుంది కదా, ఇలా వేసుకుంటే ఎక్కడికి పోకుండా ఉంటాయి కదా అని చెప్పేసి దీనిలో పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ పోసుకోవడానికి బిందె తీసుకున్నాను. నాకు షాప్లోకి వెళ్ళగానే చిన్నగా ఉంది, నాకు బాగా నచ్చింది బిందె వచ్చేసరికి, అందుకని చిన్న బిందె తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మేము ఫ్యామిలీ పెట్టేటప్పుడు అమ్మ వాళ్ళు తీసి ఇచ్చారు. ఇదిగో బటర్ఫ్లై తీసుకున్నాను. ఇది కూడా 3000 దాకా ఏం పడింది, సరిగా ఎగ్జాక్ట్గా రేటు గుర్తులేవు. ఈ మొత్తం సరైన స్టోర్స్లో తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రైండర్, ఇది కూడా బటర్ఫ్లైదేను, మేము ఇది మా వారు తెచ్చారు. ఇక దీపావళి ఆఫర్స్ ఉంటాయి కదా, ఆఫర్స్లో మాకు ఇది 2000 పడింది. ఈ 2000 కదా, ఆఫర్లో 1600 ఏమో డిస్కౌంట్ వచ్చింది మాకు, అందుకని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది పెట్టున్నారు రాడ్, ఇది వేస్ట్గా పడింది కదా అని చెప్పేసి, ఇప్పుడు మా బాబు ఉన్నాడు కదా, కింద పెడితే ఇవన్నీ కాళ్ళ మీద ఎక్కడ వేసుకుంటారా ఏంటి అని చెప్పేసి ఇలా తాడు పెట్టుకొని అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. మా బాబుకి కూడా సేఫ్గా ఉంటుంది, నాకు కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. పైన వచ్చరికి గుంట పొంగనాలు ఆడ పెట్టేసుకున్నాను. దీని మీదనే కొంచెం స్పేసెస్గా ఉంటుంది అని చెప్పేసి ఫ్రూట్స్ పెట్టుకునే కానివ్వండి, ఇక్కడ టిష్యూస్ అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను. చపాతీ చేసుకునేది అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను. వచ్చేసరికి ఏం పెట్టను, బాబు అన్నీ కాళ్ళ మీద వేసుకుంటాను, కొంచెం భయం నాకు, అందుకని కింద ఏం పెట్టను. ఓన్లీ అయిపోయిన వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, అవి వరకు పెట్టేస్తాను. ఏదైనా వంట చేసుకునేటప్పుడు మా బాబు వచ్చి ఏడే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ఏమన్నా వస్తువులు అలా వేస్తే కార్లో తెచ్చుకుని ఏడే ఆడుకుంటాడు. వాటర్ బాటిల్స్ అన్ని కింద పడేస్తాడు. అయితే ఆడుకుంటాడు కదా ప్రశాంతంగా అని చెప్పేసి ఓన్లీ ఎంటీ మాత్రమే పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా బాబు సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి తెచ్చుకున్నాము, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసరికి మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. దీని ఉండడం వల్ల మా బాబు చాలా సేఫ్ అండి, లేకపోతే ఎన్నిసార్లు పొడుచుకుని ఉండేవాడు. ఇక్కడ కూడా ఏం పెట్టను, జస్ట్ బాటిల్స్ వరకే పెడతాను. ఇక్కడ కూడా అన్నీ లాగేస్తూ ఉంటాడు, అందుకని చెప్పి ఇక్కడ కూడా ఏం పెట్టను. నెక్స్ట్ ఇవి అందరూ అని చెప్పేసి అన్ని ఇక్కడ నుంచి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లేట్లు, మామూలుగా గిన్నెల మీద ప్లేట్లు అవన్నీ ఇక్కడే అరేంజ్ చేసేసుకుంటాను. ఇవి వచ్చేసరికి అన్నం పెట్టుకోవడానికి స్పూన్లు కానివ్వండి, చిన్న చిన్న స్పూన్లు అవన్నీ వచ్చేసరికి దీనిలో పెట్టేసుకున్నాను. ఇవి ఇడిగా పెట్టేస్తే అంతా ఇట్లా అంటే అలా పోతున్నాయి, అందుకని చెప్పేసి ఇలా బాస్కెట్ ఒకటి కొనుక్కొని ఇందులో పెట్టేసుకున్నాను మొత్తం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఆనియన్స్ పెట్టేసుకుంటాను. గాలి ఆడితే ఆనియన్స్ అనేవి చెడిపోకుండా ఉంటాయి కదా, అందుకని దీనిలో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి రో మొత్తం ప్లాస్టిక్వి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ప్లాస్టిక్వి తీసేద్దామని చెప్పేసి, అంటే కొంచెం కొంచెం అన్నీ ఒక్కసారిగా అంటే కష్టం కదా, కొంచెం కొంచెం స్టీల్ కొనుక్కుంటా ఉన్నాము. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కారం, ఉప్పు అవన్నీ అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ రోలో పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం స్టాక్ ఉండేవి అవన్నీ అలా వెనక పెట్టేసుకుంటాను. ఇడ్లీ రవ్వ కానివ్వండి, పల్లీలు కానివ్వండి అవన్నీ వెనక పెట్టేసుకుంటాను. షుగరు కొంచెం స్టాక్ మనకి ఇప్పుడు అవసరం లేవు అన్నవి కొంచెం వెనక పెట్టుకుంటాను. ప్రతిరోజు యూజ్ చేసేవన్నీ ఫస్ట్ రోలో అరేంజ్ చేసుకుంటాను. పైన వచ్చేసరికి అన్ని స్టీల్ పెట్టేసుకున్నాను. దీంట్లోనే ఆల్మోస్ట్ స్టోర్ చేసుకునే ఏవైనా కానివ్వండి ఎక్కువ దీనిలో పెట్టేసుకుంటాను. దీంట్లో సరిపోకపోతేనే ఇట్లా ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకుంటాను. చూడండి ఇవి వచ్చేసరికి పాలు ఉంటాయి కదా, దీనిలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మూత పెట్టుకున్నట్లయితే కంఫర్ట్గా ఉంటుంది కదా, కింద కూడా పోవని చెప్పేసి నేను ఈ టిఫిన్లోనే పాలు పోసి పెట్టుకుంటాను. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మేము ఇటు సైడ్ కూడా పెట్టేసుకున్నాం, ఇట్లా చుట్టుపక్కల మొత్తం పెట్టుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మాకు మేమిద్దరం తినడానికి ప్లేట్లు మటుకు పెట్టుకుంటాం. ఇందులో వచ్చేసరికి గిన్నెలు కానివ్వండి వంటకు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇలా చూడండి ఇగోండి ఇలా ఉన్నాయి మాత్రమే పెడతాను. ఇలా అంచున్నాయి అలా పెట్టిన మళ్ళీ మా బాబు కింద వేసుకున్నట్లయితే కాలు మీద పడుతుంది అని చెప్పేసి అంచులేని మాత్రమే పెడతాను. ఇక్కడ వచ్చేసి చూడండి మా బాబు అయితే అంట్లు కడిగి అన్ని బాల్కనీలో పెట్టేసుకుంటాను. నేను మళ్ళీ అంట్లు కడుక్కోవడానికి అని చెప్పి సర్దుకుందాం అని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాను. మా బాబాయ్ అన్ని నీట్గా సర్దేస్తాడు, అంటే ఇలా నీట్గా సర్దడు, అన్ని ఒకదాని మీద ఒకటి కింద పడిపోకుండా బాగా సర్దుతాడు. దానిలో మటు బాగా మెచ్చుకోవచ్చు మా అబ్బాయిని వచ్చేసి. థ్యాంక్స్ చెప్పినాను, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటున్నాము. ఇక్కడ మా బాబు అంత కోడి లోపలికి వచ్చేసరికి అందరినీ ఇక్కడ గోధుమ పిండి
ఇడ్లీ బియ్యం అవన్నీ లోపల పెట్టేసుకుంటాను. చూడండి రోల్ కూడా తీసుకొచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచే. చిన్న రోలే తెచ్చుకున్నాను, సరిపోతుందిలే ఉండేది ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పేసి చిన్న రోలే తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డబ్బాలో వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటాయి కదా సరుకులు అనేవి, అవి దీనిలో వేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇది డబ్బాలో వచ్చేసరికి ఇంతకుముందు బియ్యం పోసి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మా బాబు మూత తీసేసి బియ్యాన్ని కింద పోస్తున్నాడు అని చెప్పేసి దీంట్లో ప్లాస్టిక్ ఉంటాయి కదా ఎక్స్ట్రా లంచ్ బాక్సెస్ అవన్నీ దీనిలో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ లోపల వచ్చేసరికి ఇలా చాట్లు ఉంటాయి కదా, నేను చాట్లు ప్లాస్టిక్కే తీసుకున్నాను, మనం ఏం యూజ్ చేయం కదా అందుకని చెప్పేసి ప్లాస్టిక్కే తీసుకున్నాను. ఇంట్లో వచ్చేసరికి 2 చాట్లు ఉండాలంట, ఒకటి ఉండకూడదంట, అందుకని చెప్పి చిన్నది ఒకటి పెద్దది ఒకటి తీసుకున్నాను. పైన చూసినట్లయితే వాషింగ్ మిషన్ బాక్స్ అలాగే పెట్టుకున్నాము, ఎప్పుడైనా ఇల్లు మారినట్లయితే ఉంటుంది కదా అని చెప్పేసి పైనే ఉంచుకున్నాము. ఇవి చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇలా మూట కట్టి పెట్టున్నాం కదా, అవి కూడా స్టీల్ సామాన్లు. మా బాబు అన్ని పక్కన సరిపోలేదు, కింద పెడితే తీసేద్దామని చెప్పేసి అవసరం లేని అని పైన పెట్టేసుకున్నాము. చూడండి మా కిచెన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలా అరేంజ్ చేసుకున్నామో ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నీట్ గానే ఉందనుకుంటున్నాను, డైలీ ఇలాగే పెట్టుకుంటాను. అంటే స్టీల్ మొత్తం ఒక ర్యాక్లో, ప్లాస్టిక్ మొత్తం ఒక ర్యాక్లో, ఇలా ఇవైతే డైలీ యూజ్ చేసుకుంటాం కదా టీ గ్లాస్ అన్నీ, అందుకని ఒక ర్యాక్లో అలా పెట్టుకుంటాను. ఎలా ఉందో ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మా బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు తీయించాము, సింగిల్ గా తీయించాము. అప్పుడు మా బాబుకి పంచకట్టు కట్టాము, ఫస్ట్ బర్త్డే కదా కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుందని చెప్పేసి ఇది కట్టాము. ఇది 2 ఫోటోలు ఫ్రేమ్ కట్టించుకున్నాము, ఒకటి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, ఒకటి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది నా ఫోటో, ఇది ఒక ఫోటో కట్టించాము. ఇది 6th మంత్ అప్పుడు తీయించాము ఈ ఫోటో. చూడండి స్మైల్ చాలా క్యూట్ గా ఉంది కదా. బాల్కనీ చూపిస్తానండి. రుద్దుకున్న అంట్లన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను, ఒక ఎండ వస్తుంది ఆరిపోతాయని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి వాషింగ్ మిషన్ పాయింట్ బాల్కనీలో ఇచ్చారు. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసరికి LG 6.5 kgs. దానికి సంబంధించినవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను. మేము ఉండే ఇల్లు వచ్చేసరికి 2nd ఫ్లోర్లో ఉంటాం మేము, ఇదే లాస్ట్ ఇల్లు. పైన టెర్రస్ కూడా చూపిస్తానండి, కొంచెం చిన్నగా గార్డెన్ పెట్టుకున్నాము టెర్రస్ పైన, చూపిస్తాను రండి. బట్టలు అయిన ఆరేసుకోవడానికి ఇలా దండ పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ వచ్చేసరికి కొన్ని మొక్కలు పెట్టుకుని ఉన్నాము. ఇదిగో చిక్కుడు చెట్టు, ఇదేం అల్లుకునేది కాదు, చెట్లా ఉండేది. పుదీనా, ఒక బొప్పాయి చెట్టు, ఒకటి మునగ చెట్టు, ఇది వచ్చేసరికి ఒక గులాబీ చెట్టు అలా పెట్టేసుకున్నాము. ఇటు సైడ్ చూసినట్లయితే చిన్నవి కొంచెం గులాబీ మొక్కలు, ఇది కూడా అవే ఉన్నాయి, కొత్తిమీర అలాగా. ఇంతేను. మేము ఈవినింగ్ టైంలో బాబుని ఆడిపించుకోవడానికి, వాకింగ్ చేయడానికి ఇలా వస్తూ ఉంటాము. చాలా ఫ్రీగా ఉంటుంది, గాలి కూడా ఈవినింగ్ టైంలో బాగా చల్లగా బాగుంది. ఇక్కడ వచ్చినట్లయితే పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఇంతే అండి మా ఇల్లు వచ్చేసరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అనేవి మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.